ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఎట్లా వచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబే, కంప్యూటర్ని కనిపెట్టింది చంద్రబాబే, ఐటీని కనిపెట్టింది చంద్రబాబే, ఏఐ టెక్నాలజీని కనిపెట్టింది చంద్రబాబే, హైదరాబాద్ని కనిపెట్టింది చంద్రబాబే, సత్యనాథుల గారిని మైక్రోసాఫ్ట్ సీఈఓని చేసింది చంద్రబాబే, భారతరత్న అవార్డు బిఆర్ అంబేద్కర్ గారికి ఇప్పించింది చంద్రబాబే, అబ్దుల్ కలాం గారికి ఏదో భారత రాష్ట్రపతిని చేసింది చంద్రబాబే. ఈ భూమి మీద మనుషులు ఉండటానికి కారణం చంద్రబాబే. ఎందుకంటే దేవుడితో మాట్లాడి ఈ భూమి మీదకి మనుషులను పంపించింది చంద్రబాబు నాయుడు గారు అని కూడా రేపు పొద్దున్న చెబుతారు. ఇప్పుడు మాత్రం తల్లికి వందనం క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు వేసుకోకుండా పాపం లోకేష్కి ఇచ్చారు. ఈసారి కనీసం చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండాలి. ఎవరో పెట్టినటువంటి పథకాలను మీ క్రెడిట్లో వేసుకోవడం మీకు ఎట్లయినా అలవాటు ప్రతిసారి. సో ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే అలా వదిలేకండ్రా నాయన, ఎవరికైనా చూపించండిరా అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎర్రగడ్డ తీసుకొని వచ్చి చూపించాలేమో అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. లేకపోతే అమ్మఒడి అనేది 2017లో జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీ సందర్భంగా నవరత్నాలు అనే దాంట్లో నేను అధికారంలోకి వస్తే పిల్లల్ని బడికి పంపించండాలు, ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తామని చెప్పి 2017లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకం 2019లో అధికారంలోకి రాగానే ఇంప్లిమెంట్ చేసినటువంటి గొప్ప పథకం అమ్మఒడి ఇదే. సో ఇప్పుడు దాన్ని మీరు క్రెడిట్లు వేసుకుంటున్నారు. అందుకనే పూర్తిగా మీకు పిచ్చి ఎక్కిపోయింది, పిచ్చి పట్టింది అనేది పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మానసిక వైద్యాల్లో చూపించాల్సింది.